ఇంక ఇదైతే ఈరోజు ఫుల్ డే మినీ వ్లాగ్ అండి. ఉదయాన్నే పిల్లలకి పెరుగన్నం పెట్టిచ్చేసాను. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఒక పక్కన సేమియా ఉప్మా చేస్తే, ఒక పక్కన ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట. కర్రీ చేద్దాం మా ఆయన లంచ్ బాక్స్‌కి అని చెప్పేసి. కాస్త వేలైతే కట్ అయింది. నేను చాకు పదును పెట్టిన సంగతి మర్చిపోయాననమాట. పదును పెట్టిన సంగతి మర్చిపోవడం వల్ల ఏంటంటే, అది చాలా షార్ప్‌గా ఉండైతే కట్ అయిపోయింది. ఇంక నేనేంటి వీడియోలో చూసారు కదండీ! ఈ ఆయిల్ బాటిల్‌లో ఆయిల్ వేశాను కదా! చాలా తక్కువగా పడుతుందనమాట. నేనేమో ఎక్కువ ఎక్కువ పోసేస్తానా, నాకు ఫస్ట్ కష్టం అనిపించింది తక్కువ వేయడం అనేది. ఇంకా అరటికాయ ఎగురు పెట్టాను. ఒక 4 బెండకాయలున్నాయని చెప్పేసి పెరుగైతే తాలింపు వేసేసానండి. బాక్స్ అయితే పెట్టేశాను. ఈ కిచెన్ కట్టిన తర్వాత దేవుడిని పెట్టడం అనేది ఒకచోట సరిగ్గా లేదనమాట. ఇంక ఈ రోజుకైతే టైం కుదిరింది. కిచెన్‌లోనే ఒక మూలైతే దేవుడిని సెట్ చేసేసాం ఈరోజు. సెట్ చేసేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా నెలల తర్వాత. ఇదివరకైతే చాలా పెద్ద మండపం ఉండేదనమాట. అదైతే తీసి మేము పైన పెట్టేసి చిన్నదైతే తీసుకున్నాను సింపుల్‌గాను. దాంట్లో చాలా విగ్రహాలైతే ఉన్నాయి. అవేంటంటే నాకు కష్టమైపోతుంది ప్రతిసారి క్లీన్ చేయడం అని చెప్పి, ఇంక మొన్న ఒక వీడియోలో చూశాను మనం సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి, అందుకని ఇంకా ఇలాగ సింపుల్‌గా అయితే సెట్ చేసి సాయంకాలంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకొక 2, 3 ఫోటోలైతే పెట్టాలనమాట. తర్వాత అయితే పెడతాను. ఇంక రాత్రికైతే పచ్చిశనగపప్పు, బంగాళదుంప కర్రీ చేశాను. చపాతీ అయితే చేసేసానండి. ఇంక రేపటి మినీ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.